దేవునికి నీ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి వారు ఎవరు? దేవుని రాజ్యంలోనికి వెళ్ళేటువంటి వారు ఎవరు? ఇప్పుడు సేవ చేయటానికి వచ్చినటువంటి సేవకులు సేవ చేయటానికి వచ్చారని మీరు అనుకుంటారు, కానీ వారు సావుకు వచ్చారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెబుదాం. అది ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క ఏర్పాటు. చక్కటి అనుభవాన్ని చూడండి. ప్రభు చెప్పినటువంటి మాట మరి దాటకుండా ప్రభు మాటను బట్టి నడుస్తుంటే ప్రభు వాక్యము బ్రతికిస్తది అనే వాక్యం మనం చూస్తూ ఉన్నాం. మరి మన యొక్క సహవాసములో తీర్మానము, ప్రార్థనలు అనేటువంటివి మనకు ఏర్పాటు. మొదట పెద్దలైనటువంటి వారు దేవుని మహాకృప చేత ఏర్పరచబడినటువంటివి. అయితే తీర్మానము దాటితే, తప్పితే ప్రమాదము, ప్రాణహాని కలిగి ఉంటుందని కూడా పెద్దలు అనుభవాలు ఎన్నో మనకు తెలియజేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. దేవునికి నీ స్తోత్రం చెబుదాం. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి వారు ఎవరు అంటే, ఇర్మియా ద్వారా ఒక కుటుంబాన్ని ప్రభు బయలుపరిచారు. ప్రియులారా, వారు ఎవరు అంటే రేకాబీలు అనేటువంటి కుటుంబము. రేకాబు కుమారుడైనటువంటి యెహోనాదాబు. ఏ నాదాబు? యెహోనాదాబు. అతడు దినాలలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేవుని మందిరంలోనికి పిలిపించి, మందిరము ప్రక్కనున్నటువంటి ఆ యొక్క ప్రియులారా రాజులు నివసిస్తున్నటువంటి ఆ గది సమీపంలోనికి తీసుకుని వచ్చి వారికి దేవుని